హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అలచందలు నెత్తాల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం అలచందలు నేను ఈ విధంగా శుభ్రంగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నెత్తాళ్ళు కొద్దిగా తీసుకొని వేయించుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా తీసుకుందాము. ఇందులోకి మసాలాలు చూసేద్దాం. వేయించుకున్న పల్లీలు, చింతపండు, ధనియాల పొడి, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, టమోటో, తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఈ మసాలాలు మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ మసాలాలు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న అలచందలన్నీ కూడా యాడ్ చేసేసి, అలాగే మనం తీసుకున్న టమోటాలు బాగా పనినవి ఒక 2 ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసి ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి మరి కాస్త వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇవంతా కూడా బాగా ఉడికేటట్టు ఉడకనిచ్చుకుందాము. ఈ విధంగా బాగా ఉడికేటట్టు ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకొని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ రుచి చూసుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసి మరి కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ చూస్తే మనం ప్రెస్ చేసి చూసినట్టయితే గింజలు అనేది ఉడికాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండు తీసుకొని చింతపండు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుందాము. ఆ పులుపు అంతా కూడా గింజలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం తీసుకున్నటువంటి నెత్తాళ్ళు యాడ్ చేసేసుకోవాలి. ఈ నెత్తాలని కొద్దిగా ఆయిల్ పెనంలో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా నెత్తాలు కూడా యాడ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులంతా కూడా యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా పోపు దినుసులు యాడ్ చేసి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న అలచందలు నెత్తాల కర్రీని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్ ఇలాంటి వాటిలోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.